గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మేము జరుగుతున్న ఛానల్కి. మీరు ఇక్కడ చూస్తున్న చట్నీ ఉంది, పచ్చడి. దాని పేరు చెప్తే నేను నోట్లో వాటర్ వస్తాయి. ఏం పచ్చడి అనుకుంటున్నారా? వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓనగాయ అంటారు, ఓనగాయ అండి. ఓనగాయ అంటే తెలంగాణలో ఓనగాయ అంటాం. పచ్చి చింతకాయ లేతది, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజన్గా. ఈ సీజన్లోనే ఇలా పచ్చిగా ఒక 5 days వరకు ఇట్లా వస్తాయి. దాని తర్వాత లావుగా అవుతుంది. ఇట్లా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చట్నీ వేసుకొని ఇక నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చింతకాయ అంటేనే నోట్ల నీళ్ళు వస్తాయి. ఇంకా చింతకాయ చట్నీ అది కూడా విత్ ఘీ, దేశీ ఘీతో ఇట్లా వేడి వేడి ముద్దలు తింటే ఏ బిర్యానీ పనికిరాదు దీనికి. ఇక అంచుకు కావాలి కదా మనకు, అదే సైడ్ డిష్. ఇక పచ్చిమిరపకాయలు తప్పకుండా మా ఇంట్లో అదేంటి పోపుకి ఏమని చెప్తారండి. ఇగో ముందుగా ఇగో చిన్నగా ఇది చూసారా ఎంత లేతగా ఉందో. ఈ లేతగా ఉన్న టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా 2-3 రోజులు ఏంటంటే అది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడే ఇలాంటి చింతకాయ చట్నీ వండుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడే తీసుకొచ్చి చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న చింతకాయని తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు. నేను కొంచెం పిల్లలు తింటారు, ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు పెద్దలు తింటారు కాబట్టి పిల్లల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువగా వేస్తున్నాను. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు స్పైసీగా. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా పచ్చిమిరపకాయలను మంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీ జార్లో వేసి ఉప్పు, ఎల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇదిగోండి పచ్చి చింతకాయ ఓనగాయ ఇదిగోండి ఇట్లా వేయాలి. అంతే, పచ్చిదే వేయాలండి. ఇందులో మీరు జీలకర్ర ఇంకేదైనా వేసుకోవచ్చు. కాకపోతే అది వేస్తే ఇప్పుడు మా నాన్నమ్మ ఏమంటుందంటే మొత్తం టేస్ట్ మొత్తం దాని డ్యామేజ్ అయిపోతుంది అంటది. న్యాచురల్గా వచ్చే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అంటది. అందుకే వెయ్యనిది, మీరు నచ్చితే వేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అంచుకు కంపల్సరీ వేయమని చెప్తుంది కాబట్టి అవి మొత్తం కట్ చేసి అందులో ఉప్పు నింపేసిన ఇదిగోండి. తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసి ఇదిగోండి పచ్చిమిర్చి అయిన తర్వాత ఇలా కరివేపాకు వేయాలి. కట్ చేశాను కరివేపాకు చిన్నగా, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే పాడేస్తారు. సో ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి చట్నీ. ఇంకా రోల్ వేసి దంచితే ఇంకా సూపర్ ఉంటుంది, రోటి చట్నీ లాగా. ఇక చింతకాయ చట్నీ అంటేనే మస్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు తెలియదు కదా, మనము చేయకపోతే వాళ్ళకి తెలిసి ఉండదండి చింతకాయ గురించి, ఈ ఓనగాయ గురించి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి ఇలా చింతకాయ ఓనగాయ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ మీ ఏరియాలో ఈ లేత చింతకాయని ఏమంటారో ప్లీజ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. అండ్ మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా తప్పకుండా రాయండి. ఇక చూసారా అయిపోయింది, 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాలే ఏ బిర్యానీ కూడా పనికిరాదు దాని మీద. అంత టేస్టీగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చు తక్కువ, సమయం తక్కువ, టేస్ట్ మాత్రం అమృతమే. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కూడా చేసి పెట్టండి, నో ప్రాబ్లం అండి. ఆరోగ్యాలు ఏం చెడిపోవు చింతకాయ తింటే. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం కాదు. ఇట్లా సీజన్గా ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చింతకాయ, లేత చింతకాయ దొరుకుతుంది మనకు. ఇగో అంచుకు గట్లా మిరపకాయ వేసుకొని ఇట్లా తిక్కిగా కలుపుతుంటే నీళ్ళు ఒట్లా వస్తున్నాయి, తప్పకుండా వస్తున్నాయి. నాకు మళ్ళీ వీడియో చూస్తుంటేనే వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది చింతపండు అంటేనే ఊరిలో వస్తే చూసిరా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.